ఇంతకీ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా లేదా? ఇప్పుడు ఇది కోట్లాది మంది యూజర్ల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. ఈ పరిస్థితికి అసలు కారణాలు ఏంటి? మనీ లాండరింగ్, కేవైసీ ఉల్లంఘన, పేటీఎం వాలెట్ పేమెంట్స్ బ్యాంకు మధ్య నడిచిన అక్రమ లావాదేవీలు. కేవైసీల విషయంతో పాటు మనీ లాండరింగ్ గురించి ఆర్బీఐ గతంలోనే పేటీఎంకు వార్నింగ్ ఇచ్చింది. దాంతోపాటు ఇతర బ్యాంకులు ఇచ్చిన కంప్లైంట్లతో ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. ఏ సంస్థ అయినా తమ వినియోగదారుల నుంచి ఖచ్చితంగా కేవైసీని తీసుకుంటుంది. కానీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రం 35 కోట్ల ఈ వ్యాలెట్లను కలిగి ఉన్న అందులో 31 కోట్ల ఖాతాలు ఏ ఆధారం లేకుండానే ఉన్నాయి. అంటే ఇప్పుడు పనిచేస్తున్నవి కేవలం 4 కోట్ల ఖాతాలు మాత్రమే. అవి కూడా కొద్దిపాటి బ్యాలెన్స్తో ఉన్నాయి. దీంతో కేవైసీలో ఏదో జరిగిందని అర్థమైంది. ఒక్కో పాన్ నెంబర్పై కొన్ని వేల ఖాతాలు ఉన్నాయని తేలింది. పైగా అకౌంట్లో ఉన్న లిమిట్కు మించి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అందుకే మొత్తం వ్యవహారాన్ని తేల్చడానికి ఈడీ కూడా రంగంలోకి దిగిన ఆశ్చర్యపోనే అవసరం లేదు. 2016లో ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి పేటీఎం దశ తిరిగింది. అందరి నోళ్లలో నానింది, అందరి మొబైల్స్లో చేరింది. క్రమంగా ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. నిజానికి ఇలాంటి పెద్ద సంస్థకు ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. అయితే ఇప్పుడు పేటీఎంలో ఏమేమి చేయొచ్చో ఏమేమి చేయలేమో చూద్దాం. ఒకవేళ మీ వ్యాలెట్లో ఇప్పటికే డబ్బులు ఉంటే వాటిని వేరే ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. కానీ ఈ వ్యాలెట్లో ఇక డబ్బులు జమ చేయలేరు. క్రెడిట్ కార్డు బిల్లు లాంటి కట్టడం లాంటివి చేయలేరు. ఒకవేళ మీ పేటీఎం అకౌంట్ను ఏదైనా థర్డ్ పార్టీ బ్యాంక్తో లింక్ చేసినట్లయితే మీ పేటీఎం పనిచేస్తుంది. యూపీఐ పేమెంట్ను కూడా కొనసాగించవచ్చు. థర్డ్ పార్టీ అంటే ఎక్స్టర్నల్ బ్యాంక్, అంటే మీరు పేటీఎంలో ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంక్ ఖాతాను వాడుతున్నట్లయితే మీకు ఎలాంటి మార్పులు వర్తించవు, ఏది మారదు. మార్చి 1 నుంచి వినియోగదారులు పేటీఎం ఫాస్టాగ్లో మిగిలిన బ్యాలెన్స్ను ఉపయోగించుకోగలరు. కానీ ఆ ఫాస్టాగ్ అకౌంట్లో డబ్బును ఇక డిపాజిట్ చేయలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ను వాడే దుకాణదారులు ఇకపై పేమెంట్స్ను స్వీకరించలేరు. ఎందుకంటే పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో నగదు క్రెడిట్కు ఇక అనుమతి ఉండదు. కానీ చాలామంది వ్యాపారులు కంపెనీల వద్ద ఇతర కంపెనీలకు చెందిన క్యూఆర్ స్టిక్కర్లు ఉంటాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు వారు స్వీకరించవచ్చు. అయితే వినియోగదారులు తమ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవడానికి పేటీఎంలో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫాస్టాగ్లలో నిల్వ ఉన్న బ్యాలెన్స్ విత్డ్రా, వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది. పేటీఎం మాతృ సంస్థ అయిన 197 కమ్యూనికేషన్స్ ఓసీఎల్ కేవలం 2 రోజుల్లో ఆ కంపెనీ షేరు 40% విలువను కోల్పోయింది. ఓవరాల్గా చూస్తే ఈ షేరు విలువ 77% పడిపోయింది. దీని దెబ్బకు ఆ సంస్థ మార్కెట్ రేంజ్ దాదాపు 30,000 కోట్లకు దిగిపోయింది. 2021లో ఈ సంస్థ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆర్బీఐ హెచ్చరించినప్పుడే జాగ్రత్త పడుంటే సీన్ ఇక్కడ దాకా వచ్చేది కాదు. మరి ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని అనుకుంటున్నారు. మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలుగుతుందా అంటే ఫిబ్రవరి 29 వరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.